ఒడిశా ఉద్యోగుల పోరాట స్ఫూర్తితో కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ కోసం పోరాటం సాగిస్తామని ఏఐటియుసి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రాధాకృష్ణ సాంబశివలు పేర్కొన్నారు. మదనపల్లె పట్టణంలో ఎస్టీయూ భవన్లో ఏఐటియుసి జిల్లా స్థాయి సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి నాయకులు నాగరాజు, వరప్రసాద్, గోపాల్, ఇంద్రాణి, సలీం బాషా, భాగ్యమ్మ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మున్సిపాలిటీలో కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ థర్డ్ పార్టీలో ఉన్నటువంటి కార్మికులందరినీ రెగ్యులైజేషన్ చేయాలని ఈరోజు ఎలాంటి అనుభవం లేనటువంటి సచివాలయాల్లో, ఆఫీసుల్లో ఆపరేటర్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, అటెండర్లు పర్మనెంట్ చేస్తున్నటువంటి ప్రభుత్వం తక్కువ వయసులో 40-50 ఏళ్లకు తమ ఆరోగ్యాలను చెల్లించుకొని ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడానికి కోవెత్తులాగా వెలుగునిచ్చి తాము కరిగిపోతున్నా కూడా ఇలాంటి కార్మికులను రాష్ట్ర ప్రభుత్వం ఆయన ముద్దులు పెట్టి పాదయాత్రలో మిమ్మల్ని అందరినీ పర్మనెంట్ చేస్తానని ఇప్పుడు మాత్రం గుద్దులు గుద్దుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మరి మనము చెప్పును మాటిస్తే తప్పనని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వీళ్ళందరినీ పర్మనెంట్ చేయలేదో సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎలక్షన్ సంభవిస్తోంది, నీ ప్రభుత్వాన్ని కుప్ప కూల్చుకోమంటావా లేదంటే వీళ్ళందరినీ పర్మనెంట్ చేయమంటావా అనేటువంటిది మేము ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వానికి అల్టిమేటం ఇస్తున్నాం, పోరాటానికి సిద్ధం చేస్తున్నాం, భవిష్యత్తు కార్యాచరణ రూపొందిస్తున్నాం. ఈ రోజు మా తాతల ముత్తాతల నుంచి కార్మికులు మరి డైలీ వేస్ కార్మికులను, అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికులను జీవితాలు నాశనం అవుతున్నాయి తప్ప మమ్మల్ని పర్మనెంట్ చేసిన దాఖలాలు లేవు. గతంలో చెప్పావు చంద్రబాబు నాయుడు మీకు మోసం చేశాడు, నేను రాగానే మిమ్మల్ని అందరినీ రెగ్యులైజేషన్ పర్మనెంట్ చేస్తానన్నావు. ఈ నీ మాట ఏమైంది మిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారని అడుగుతున్నాం. అందుకోసమే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మున్సిపాలిటీలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ థర్డ్ పార్టీ మదనపల్లిలో ఈరోజు అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ వర్కర్ల సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సదస్సులో మున్సిపాలిటీ, పంచాయతీ, గ్రీన్ అంబాసిడర్స్, అదేవిధంగా తదితరుల యూనిట్ రంగాల నుంచి విపత్తు హాజరవ్వడం జరిగింది. ప్రధానమైన డిమాండ్ అవుట్ సోర్సింగ్ కార్మికులని పర్మనెంట్ చేస్తానన్న జగన్మోహన్ రెడ్డి గారు ఈ పద్ధతికి పర్మనెంట్ చేయలేదు. ఇంకా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాల పరిమితం 6 నెలలు మాత్రమే ఉండాలి. మీరు ఇచ్చిన మాట ఏంది, మీరు చేస్తా ఉండే తీరు ఏందని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మేము అడుగుతా ఉన్నాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2019 జూన్ 20వ తారీఖున అసెంబ్లీ సాక్షిగా నేను వస్తే కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులకి 18,500 రూపాయలు నేను ఇస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఎక్కడున్నాడని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. అదే విధంగా పాదయాత్రలో సిపిఎం పాదయాత్రలో ఈ మదనపల్లి నుంచి అదే విధంగా 2 వెహికల్స్ వేసుకొని జగన్ వస్తున్నాడు, మమ్మల్ని అందరూ రెగ్యులరైజేషన్ చేస్తాడని చెప్పనేసి మదనపల్లి నుంచి ఎగేసుకొని సిపిఎం ఉభయ మేము అడిగాం. నేనున్నాను, నేను చూశాను, నేను విన్నానని జగన్మోహన్ రెడ్డి ఈ పొద్దు ఏ విధంగా చూసావు, ఏం విన్నావు, ఏం చేస్తా ఉన్నావు అని చెప్పని మేము జగన్మోహన్ రెడ్డి గారిని సూటిగా అడుగుతా ఉన్నాం. మొన్న జరిగిన మంత్రివర్గ సమావేశంలో మన బొత్స సత్యనారాయణ గారు మాట్లాడుతా ఉన్నారు. నువ్వు సీనియర్ అని చెప్పుకుంటున్నావు వైఎస్ జగన్ బొత్స సత్యనారాయణ గారు, మీరు సీనియర్ కాదు, నిన్నలా మొన్న వచ్చిన మంత్రివర్గులను మేము అడుగుతా ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రివర్గులుగా ఉన్నప్పుడు మీరు ఏం మాట్లాడారు? ఆ పొద్దు వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎం గా ఉన్నప్పుడు కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులందరూ రెగ్యులర్ చేస్తారని చెప్పన్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మంత్రివర్గంలో మీరు ఉన్నారు కదా, ఆ పొద్దు మీకు తెలియలేదా? అవుట్ సోర్సింగ్ కార్మికులు ఏ పొద్దు వచ్చారు? 30 సంవత్సరాల నుంచి కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులుగా మేము పనులు చేస్తా ఉన్నాం. ఈ పొద్దు వైఎస్ఆర్ సిపి రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంట్రాక్ట్ వ్యవస్థలో ఉన్న కార్మికులందరినీ 2019లో అబ్కాస్ కిందకి తీసుకొచ్చాం. అబ్కాస్ కిందకి తీసుకొచ్చి కార్మికులందరినీ నట్టేట ముంచాం. అబ్కాస్ విధానంలో వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలు ఒకటన్నా వచ్చాయని రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము అడుగుతా ఉన్నాం. ఒక సంక్షేమ పథకం వచ్చిందా కార్మికులకి? ఎటువంటి సంక్షేమ పథకాలు రావట్లేదు. ఆ కార్మికుడికి గవర్నమెంట్ ఎంప్లాయ్ అని వస్తా ఉన్నది. ఆ కార్మికుడికి సాలిచాలని జీతాలతో ఏ విధంగా బతకాలా? నిత్యావసర సరుకులు పెంచేసావు, ఏ విధంగా మేము బతకాలా? వచ్చే 150 రూపాయల లెక్కన ఏ విధంగా